బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఎన్నికల కార్యాచరణను ఆయన సిద్ధం చేయనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు లోక్సభ ఎన్నికల విషయంలో దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు. అలాగే శాసనసభ పక్ష నేతను 10 పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అక్కడే ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను అమిత్ షా నేతలకు వివరించనున్నారు. అమిత్ షా తర్వాత పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటున్నారు. ఎన్నికల కార్యాచరణను ఆయన సిద్ధం చేయనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు లోక్సభ ఎన్నికల విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. శాసనసభ పక్ష నేతను 10 పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అయితే అక్కడే ఫోకస్ చేయాలని నిర్ణయించింది. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను అమిత్ షా నేతలకు వివరించనున్నట్లు తెలుస్తుంది. అమిత్ షా తర్వాత పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.